హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 27 అక్టోబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. 4 రోజులు భారీ వర్షాలు, మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక. నెక్స్ట్, ఎస్బీఐలో 3,500 మంది ఆఫీసర్లు వచ్చే 5 నెలల్లో భర్తీ చేయనున్న బ్యాంక్. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు. నెక్స్ట్, అంతర్జాతీయ అభివృద్ధికి పునాది, భారత్ ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన. విద్య, పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. నెక్స్ట్, త్రిమోర్కు సభ్యత్వం, సమాఖ్య విస్తరణలో చోటు. కౌలాలంపూర్లో ఆసియాన్ సమాఖ్య సమావేశాలు ప్రారంభం. సమావేశాలు ఇంపార్టెంట్, చూడండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు దేశాధినేతల రాక. కాల్పుల విరమణ పొడిగింపునకు కంబోడియా, థాయిలాండ్ అంగీకారం. చూడండి, ఇక్కడ కంబోడియా, థాయిలాండ్ అంగీకారం. నెక్స్ట్, పాడి మత్స్య రంగాలకు బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సన్నాహాలు. నెక్స్ట్, రైతు ఉత్పత్తి సంఘాలకు వర్తింపు. భారత వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డ్. ఏ సంస్థ ఇది? నాబార్డ్. సంప్రదింపులు. ఈ శతాబ్దం మనది, మానవాళికి మంచి భవిష్యత్తు అందిస్తామని నమ్ముతున్నా. అనిశ్చితుల వేళ కూడా నిలకడగా భారత్ ఏసియన్ బంధాలు. ఏసియన్ సదస్సులో మోడీ ప్రకటన, వర్చువల్గా ప్రసంగం. నెక్స్ట్, పాక్ ఆర్మీ చీఫ్ పీఎం గొప్పోళ్ళు. ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ పీఎం గొప్పోళ్ళంట, ట్రంప్ చెప్తున్నాడు. నెక్స్ట్, భారత్తో సంబంధాలు పణంగా పెట్టబోము. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్. చూడండి, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? లాహోర్. గాలిలో 412కు చేరిన PM 2.5 కణాల స్థాయి. ఎంత? 412కు చేరిన PM 2.5 కణాల స్థాయి. WHO సూచించిన స్థాయి కంటే 56 రెట్లు ఎక్కువ. సిటీని కమ్మేసిన ప్రమాదకరమైన పొగమంచు. ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, గొంతులో మంట, కళ్ళల్లో దురద. నెక్స్ట్, ఫ్యాక్టరీలో వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాలు కాల్చివేత ప్రధాన కారణాలు. ప్రభుత్వ అత్యవసర చర్యలు ప్రారంభం. నెక్స్ట్, వందే మాతరం స్ఫూర్తి కొనసాగిందా? మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. నెక్స్ట్, అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి. సునీతకు బ్రిటిష్ అకాడమీ ప్రైజ్. ప్రఖ్యాత సునీల్కు అమృత్ రచించిన ది బర్నింగ్. సునీల్ ఎర్త్ యాన్ ఎన్వైర్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ 500 yearsకు ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ని గెలుచుకుంది. చూడండి, సునీల్ అమృత రచించిన ది బర్న్ ఎర్త్ యాన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ 500 years. నెక్స్ట్, త్వరలో దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లో 10 రాష్ట్రాల ఓటర్ లిస్ట్ సవరణ. నేడు తేదీని ప్రకటించవచ్చునన్న ఎన్నికల సంఘం.
నెక్స్ట్ ప్రజల హృదయాల్లో కుమ్రం భీమ్కు సుస్థిర స్థానం. మన్ కీ బాత్లో ప్రధాని నివాళి. నెక్స్ట్ చైనాలో రవీంద్ర ఠాగూర్ విగ్రహావిష్కరణ. ఏ దేశంలో? చైనాలో. నెక్స్ట్ భూమికి మరో చంద్రుడు 2025 PN7గా నామకరణం. ఇస్రో LBM రాకెట్ సిద్ధం. CP303 కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సర్వం సిద్ధం. నెక్స్ట్ చైనా దీక్షలకు స్వర్ణాలు. చెంగ్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ అండర్-17, అండర్-15 ఛాంపియన్షిప్లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నెక్స్ట్ 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలతో టోర్నమెంటును ముగించింది. బంగాళాఖాతంపై అట్లాంటిక్ ఉష్ణోగ్రతల ప్రభావం. వేడి పెరిగితే అలల తీవ్రత తగ్గుదల. ఇన్కాయిస్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు. ఇప్పుడు నిన్న క్వశ్చన్స్ అడిగాను కదండి లాస్ట్ వీడియోలో, దానికి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ పొడుపు కథలు అడిగాను కదా. కడుపులో పిల్లలు అరుపేమో ఉరుము, ఎరుపు అంటే భయము. ఎవరది? ట్రైన్. నెక్స్ట్ ఆకేసి అన్నం పెడితే ఆకులు తీసి అన్నం తింటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏది? ఆకేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటారు. కరివేపాకు. ఇవి పొడుపు కథలు. ఈరోజు క్వశ్చన్స్ చెప్తాను చూడండి. పక్షుల రాజు అని ఏ పక్షి ప్రసిద్ధి చెందింది? పక్షుల రాజు అని ఏ పక్షి ప్రసిద్ధి చెందింది? నెక్స్ట్ భారతదేశ జాతీయ ఫలం ఏది? క్వశ్చన్ ఏంటి? భారతదేశ జాతీయ ఫలం ఏది? నెక్స్ట్ ప్రేమ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ప్రేమ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయోగిస్తారు? వీటికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వెరీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.